బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇదేంటి పొప్పడి చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న వెకేషన్కి వెళ్ళినప్పుడు అలా వచ్చే దారిలో ఇలా పొప్పడి తోట కనిపించింది. ఎందుకు విజిట్ చేయకూడదు, న్యాచురల్గా కనిపిస్తున్నాయి, చిన్న సైజులో ఉన్నాయి, సో మేబీ న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు అని అలా విజిట్ చేశాను అనమాట. సో అలా ముట్టుకోగానే ఆ పండు అలా చేతికి వచ్చేసింది. చాలా పళ్ళు అక్కడే అలా చెట్టుకే ఉండిపోయాయండి. ఎవరు తెంపట్లేదు, ఎందుకంటే మేబీ రైతుకి అవి మంచి సైజు రాక సేల్ అవ్వక అలా ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. బట్ చాలా స్వీట్గా అయితే ఉండేయండి ఈ పొప్పడి పళ్ళు, ఎందుకంటే మంచిగా చెట్టు మీద పండాయి కదా. సో అలా బాగా పండిన పొప్పడి పళ్ళను మాత్రమే నేను కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట. కొన్ని హార్వెస్ట్ చేసుకొని తీసుకున్నాను. అండ్ ఇంకా అలా వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క చెట్టుకి చాలా వరకే పండ్లు అయిపోయాయి. సో అవి చూస్తూ ఎవరైనా వస్తే బాగుండు, ఇంకా వాళ్ళతో మాట్లాడదామని అనుకుంటే కన్సర్న్ పర్సన్ అక్కడ ఎవరు కనిపించలేదు. సో మేము మొత్తం అంతా విజిట్ చేసిన తర్వాత వేరే పర్సన్ వచ్చారనమాట, అది వేరే సంగతి. సో అలా కొన్ని చెట్లకి పాడైపోయి కూడా ఉన్నాయి. సో అట్లా చూస్తూ నేను ఏంటి ఇలా ఇన్ని పాడైపోయాయి అని ఆలోచిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉండే అనమాట. సో చెట్లు చిన్నగానే ఉన్నాయి, కానీ ప్రతి చెట్టుకి చిన్న సైజులో ఇలా చాలా పొప్పడి కాయలు ఉన్నాయండి. ఇది కాకుండా ఇంకొకటి కూడా నేను విజిట్ చేశాను. సో ఇలా పట్టుకోగానే చేతికి వచ్చేస్తుంది, అది అంత బాగా పండాయి అనమాట చెట్టు మీదే. మీకు తెలుసు కదా చెట్టు మీదే పండిన పండు ఎంత తీయగా ఉంటుందో. సో ఇవి కూడా చాలా టేస్టీగా స్వీట్గా ఉన్నాయన్నమాట. సో అలా నేను పట్టుకోగానే వచ్చేస్తే ఇంకా అవన్నీ తీసుకొచ్చేసాను. అలా అలా ముందుకు వెళ్తూ ఇంకా ఇంకా మంచిగా ఉన్నాయేమో, పెద్ద సైజులో ఉన్నాయేమో చూద్దాం అని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను. బట్ ఏం కనిపించలేదు. సో వెనక్కి వచ్చి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.